దానికి మీరు ఆన్సర్ చెప్తే మీకేం కావాలో ఏంటి వేస్ట్ పొద్దున మీ చర్చలు మనం మాట్లాడేది ఓకే జరుగుతున్న పరిణామాలపైన మాట్లాడుతున్నాం. సరే, దీని గురించి ఉండండి మాట్లాడితే రోజు చిన్నాయన పెద్దనాయన చిన్నాయన మా అమ్మ ఇదేనా సార్ మీరు ఆ మాట్లాడితే మళ్ళీ ప్రాంతం చెందిన వాళ్ళు కదా, మన వాళ్ళు అడగడం లేదా మేము మిమ్మల్ని ఆ మాట్లాడినప్పుడు వ్యక్తిగతం అనకూడదు. మీరు అది మాట్లాడండి, నేను ఇది మాట్లాడతా. ఓకే నో ప్రాబ్లం. మీరు అట్లా మాట్లాడుతుంటే మాకు అంశం ఎలా అభ్యంతరం ఉంటుంది లేదు. సార్? రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించిన అంశం అది. అమ్మ మా బాబాయిని చంపుకుని పెను మార్పులు దానివల్ల మా బాబాయ్ పెను మార్పులు ఆ పెను మార్పుల వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించి మీ ఓటు అధికారంలో దాన్ని అడ్డ పెట్టుకొని మీరు చేద్దామని మీరు చూస్తున్నారు ఇప్పుడు. అందువల్ల మీకు కుదరడం లే, అది కూడా జనాలు మిమ్మల్ని లైక్ చేయడం లే. మీరు ఎన్ని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ కావడం లేదు. సక్సెస్ కావడం లేదు కాబట్టి దాన్ని పదే గీక్కుంటూ ఉన్నారు. సార్ మీరే మాట్లాడండి, నేను సైలెంట్ గా ఉంటాను. ఎందుకు డిబేట్ రావడం వేస్ట్? మేము ఎక్కడో రిమోట్ ఏరియాలో వచ్చున్నాం ఇక్కడ. ఓకే, ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ ఆవేదన ఆవిడ ఆవేదన మీరు కొద్దిగా ఆలకించండి. మీరు రాయలసీమ బిడ్డే కదా. వర్మ గారు మీరు చెప్పండి ఒకసారి. సరే ఓకే, పోలేండి. కాదు ఓకే రమ్మనండి ఏంటున్నా. సరే సబ్జెక్ట్ లో రండి కీర్తన గారు. ఏం సబ్జెక్ట్ సార్? అన్న ఏది చెప్తే అదే కరెక్ట్ అన్న. నేను అంతవరకు అన్న సబ్జెక్ట్ అనడం దాన్ని. ఇంకోటి అన్న, ఒక్క నిమిషం అన్న. అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాటకే వస్తా. అన్నమయ్య ప్రాజెక్టుకి ఏం న్యాయం చేసినన్నా? మీరు ప్రాజెక్టులకు ఇప్పుడు వెళ్ళకండి, అది నేను ఎలా చేయలేను. మీరు ప్రాజెక్టులు అంటే పోలవరం అంటారు, ఏటీఎంలు అంటారు, అదంతా పెద్ద పంచాయతీ. మేము మా ప్రాంతంలో చెప్తున్నా, మేము డిస్కషన్ లేకపోతే చాలా ఎక్కువ ఉంది ఏంటున్నా. రాజకీయాల గురించి ఇప్పుడు మాకు అంతరాయం కలిగి వచ్చి దాదాపు 40 నిమిషాలు కావచ్చు అది స్టార్ట్ అయ్యి. 40 నిమిషాల్లో 10 నిమిషాలు కూడా నాకు మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడినారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో టైం ఓకే ఓకే పిఠాపురం పరిస్థితి ఏంటి కీర్తన గారు? పిఠాపురంలో చెప్తున్నాను చూడండి సార్. పిఠాపురంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకొచ్చి, ఎస్పెషల్లీ కడప రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ముస్లింస్, మీరు నమ్ముతారో నమ్మరో, ముస్లిం జనసైన్యం అనే వాళ్ళు అదే పనిగా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మరి అక్కడ ప్రచారం చేస్తున్నారు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాపగాండా చేశారు. బీజేపీతో కలిస్తే ముస్లింలకు వ్యతిరేకం అయిపోతుంది. ఈ పొత్తు కాదు, ఎవరి కోసం ప్రచారం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి కోసం, జగన్ గారి కోసం? కళ్యాణ్ గారి విజయం కోసం. ఏంటి రాయలసీమ నుంచి పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి టీం వెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి గారి టీం కాదు, రాయలసీమ ముస్లిం జన సైన్యం అని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రూపాయి డబ్బు ఆశించకుండా స్వచ్ఛందంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఏ రాజకీయ నాయకుడికి వచ్చింది సార్? మీరు చెప్పండి. మందు పంచకుండా, డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అది రాయలసీమ, కడప, రాజంపేట, పులివెందుల ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింస్. దాని పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం కాదా? ఆయన నిస్వార్థమైన తనం కాదా? ఈ రోజు ప్రజల పక్షాలు ఆయన పోరాట తిరగాలని నేను చెప్తున్నాను సార్. ఛాలెంజ్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతే నేను రాజీనామా చేస్తా. ఈయన రాజీనామా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి కోసం నేను రాజీనామా చేస్తాడా? ఎందుకండి ఇప్పుడు రాజీనామాలు ఏంటండి? ఓడిపోయినా గెలిచినా బరిలో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నాను సార్, డబ్బులు ప్రలోభపరిచిన ముందు లాంటి స్ట్రాటజీ వీళ్ళకి వర్కౌట్ అవ్వదు సార్. పిఠాపురం ప్రజలు చాలా కనివిప్పు కలిగి ఉన్నారు. వాళ్ళకి రాష్ట్ర రాజకీయాలు మార్చాలంటే పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తాడు. అయినా ఈయనంత ముందు సిగ్గుగా మాట్లాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి. వాలంటీర్ రాజీనామా చేసి వైసీపీ కోటేస్తారంట. మళ్ళీ ఇన్ని రోజులు తీసుకున్న శాలరీ వెనక్కి ఇస్తారా? మాకు మా ట్యాక్స్ డబ్బుతో మీరు శాలరీ కట్టించుకున్నారు, మీరు వైసీపీ కోటేస్తారా? అప్పుడు మా శాలరీ మాకు వెనక్కిస్తారా? వాలంటీర్ వ్యవస్థలో ద్వారా మీరు ఎంత శాలరీ కట్టారు వాళ్ళకి? ఎంత నిసిగుగా వాలంటీర్ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. వైసీపీ ఓట్లేస్తే డబ్బులు ఎన్నికిస్తారా? వర్మ గారు ఏం మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ మాట్లాడమ్మా. నేను చెప్తానండి మీకు క్లారిటీగా. వైసీపీకి మేము ఓట్ చేయాలి, వైసీపీకి మేము మద్దతు పలకాలంటే వాలంటీర్లుగా ఉంటే మేము చేయలేం కాబట్టి బయటకు వస్తున్నారు. అందుకే రాజీనామా చేస్తాను బాగా కవరింగ్ ఇచ్చారు, బాగా కవర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ సపోర్టర్స్ గా మీరుండి ప్రజల డబ్బు శాలరీగా తిన్నందుకు మా శాలరీ మాకు వెనక్కి కట్టండి అంటున్నాం. తప్పేమంటున్నాం మేము? ప్రజలకు సేవ చేయించినాము. ప్రజలకు సేవ చేయించినప్పుడు గౌరవ వేతనం ఇచ్చినాము. సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అంటే మోహన్ రెడ్డి గారు నేను సింపుల్ గా చెప్తాను. ఓకే, మీ ఇద్దరి మీద అది పంచాయతీ తెగదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి వాళ్ళు సేవ చేశారు, సర్వీస్ చేశారు, వాలంటీర్ వ్యవస్థ కొత్తగా తీసుకొచ్చారు. ఓకే, బయట రాని వాళ్ళు అవనివ్వండి, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇంటి ముందే వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రభుత్వం నుంచి అది అందించారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బులు కాదు కదా, ప్రభుత్వ సొమ్ము కదా, అది ప్రజలు కట్టిన ట్యాక్స్ కదా.
ఈ రోజు ఇంత బహిరంగంగా ప్రజల కోసం సర్వీస్ చేసే వాళ్ళు ఈరోజు వైసీపీ కోసం సర్వీస్ చేసే అనే మాట వాళ్ళు అనడంలో ఎంతవరకు సబబు? అంటే వైసీపీ పార్టీ కోసం చేస్తున్నారా వాళ్ళ పని? చెప్పండి వర్మ గారు, చెప్పండి. మీరు చెప్పినా, మేము చెప్పినా, కీర్తన గారు చెప్పినా, లేక ఎవ్వరు చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు 80% ఉండాలని విజయసాయి రెడ్డి గారు చెప్పినారని పదే 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 మీరే చెప్పినారు ఛానల్లో ఉన్నటువంటి లీడర్లు ప్లస్ యాంకర్లు. ఇప్పుడు చెప్పినప్పుడు మేము లేరని ఎప్పుడు చెప్పడం లేదు. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధం ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి మా లీడర్లు రికమెండ్ చేసినప్పుడు, వాళ్ళకి అర్హత ఉన్నప్పుడు వాళ్ళు చేయగలుగుతారన్నప్పుడే చేసినాం. చేసిన తర్వాత స్వచ్ఛంద సేవ చేసినట్టు చేసినప్పుడు వాళ్లకు గౌరవ వేతనం ఇచ్చినారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ లీడర్ను ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఆ నామినేటెడ్ పోస్ట్ తీసుకున్న తర్వాత వాడు ఆ పార్టీ తరఫున ఆ పదవితో పాటు అక్కడ ఉన్నటువంటి దాని కింద పదవి కింద వచ్చే ప్రజలు కానీ లేక అధికారులు కానీ ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులకు సేవ చేస్తే ఆ సేవ చేసినటువంటి వ్యక్తి గౌరవ వేతనం ఇస్తే, ఇప్పుడు మేము గ్రంథాలయ సంస్థలో చైర్మన్ గా మా మిస్సెస్ ఉంది, చైర్మన్ గా ఉన్న తర్వాత గౌరవ వేతనం 2.5 గౌరవ వేతనం ఇచ్చినారు. గౌరవ వేతనం ఇచ్చిన తర్వాత మేము పార్టీతో పాటు అక్కడ ప్రజలకు సేవ చేసింటాం. సేవ చేసిన తర్వాత రేపు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకుని పోయి రేపు పార్టీకి పనిచేసి ఓటేసి గెలిపిస్తాం. గెలిపిస్తే ఈ డబ్బులన్నీ వెనక్కి కడతారా? ఏం మాట్లాడుతున్నారు? కొంచెమైనా మాట్లాడేప్పుడు పొంతం లేకుండా మాట్లాడితే ఎట్లా? వాలంటీర్ వ్యవస్థ పెట్టింది మేము గవర్నమెంట్ తరఫున సేవ చేయాలనే కదా ప్రజలకు. గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ పని చేసినప్పుడు వాళ్ళకి గౌరవ వేతనంగా 500 ఇస్తున్నావు. 5,000 ఇస్తే అదేందో పెద్ద ఘనకారం చేసినట్టు వీళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటికాడికి పిలిపించుకొని వాళ్ళకి సేవ చేయించుకొని వాళ్ళకి తర్వాత జెండా కట్టించుకొని వాళ్ళు చెప్పినట్టు విని వీళ్లకు కావాల్సినటువంటి ఇష్టం వచ్చినట్టు నడిపించుకున్నటువంటి వాళ్ళు పెట్టుకొని మమ్మల్ని వాళ్ళు మాట్లాడితే ఎట్లా? వాలంటీర్ గురించి మాట్లాడితే ఎట్లా? వాలంటీర్ వ్యవస్థ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సేవ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రభుత్వానికి. ఓకే ఓకే అన్నా, ఒక మాట నేను ఆన్సర్ చేస్తా. మీరు ఎంత చక్కగా చెప్తున్నారంటే మీ దాంట్లో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని వాళ్ళకేమో సలహాదారుల కింద గంప గుత్తగా వేసి నెలకి జీతాలు ఇచ్చుకుంటూ మీరు టెండర్లు పాడుకోండి, ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం అని చెప్పి పొత్తు ఉన్నప్పుడు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు 150 మంది సలహాదారులు ఉన్నారు. మీరు ఆ సలహాదారులు మర్చిపోయి ఈ సలహాదారులు మాత్రమే చెప్తే ఏ దానికైనా పార్టీ సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారులు మాకుండే సలహాదారులు కూడా మీ పార్టీ మీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. చూడు, మీరున్నప్పుడు అధికారం వచ్చింది చూడు, ఆ పార్టీకి ఉన్నటువంటి సలహాదారులు కూడా 150 మంది ఉన్నారు. అందరికీ ఉంటారు. వర్గానికే వాలంటీర్ పదవులు ఇచ్చుకునేసి మా ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసుకున్నాము అని ప్రత్యక్షంగా ఒప్పుకుంటూ జీతాలు మాత్రం మా ప్రభుత్వం నుండి ప్రజలకు సపోర్ట్ చేయించినాము, మా ప్రభుత్వం నుండి ప్రజలకు సేవ చేయించినాము. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండాలా? వాళ్ళు మా ప్రభుత్వం నుండి ప్రజలకు సేవ చేయించినాము, ప్రజలకు సేవ చేసినామనే ఉద్దేశంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు కాబట్టి మీకు ఆశయం ఉంది కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు నమ్మకం ఉంది కాబట్టి ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం కీర్తన గారు ఒక నిమిషం అండి మోహన్ రెడ్డి గారు. కీర్తన గారు ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆయన మీద చెప్పుతో దాడికి ప్రయత్నించారట, నిజమా? ఓకే, అది బాగా వైరల్ అయింది. అంటే ఎవరు ప్రతిపక్షాలు కుట్రా, అది మళ్ళీ వాళ్ళు కూడా రివర్స్ అయితే ప్రచారాలు సవ్యంగా సాగుతాయా? కాదు సార్, నేనేమో నన్ను అడుగుతారేం సార్?